గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ మేఘా. సో గైస్ మీరు మన లాస్ట్ వీడియో చూడలేదా, వెళ్ళి చూసేసేయండి, మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది ఈ వీడియో దేని గురించి అనేది. ఆల్రెడీ మీరైతే థంబ్నెయిల్ చూసేసే ఉంటారు. ఇంకా ట్రెండింగ్ అవుతుంది, ఏదైనా న్యూస్ ఉంది అంటే అది ఇప్పుడైతే అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంకా పోలీసెస్. సో గాయస్ ఈ న్యూస్ అయితే ఇంకా ట్రెండింగ్ అవుతుందండి. ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది అనమాట. ఎవరు పడితే వారు ప్రెస్ మీట్లు అయితే పెట్టేసి తెగ ఇంకా దీన్ని ఇంకా హైలైట్ ఎక్కువ చేస్తున్నారు. ఒక పక్క పోలీసులు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఇంకో పక్క అల్లు అర్జున్, ఇంకో పక్క సీఎం రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో చూశారు కదా. ఇంకా అసలు ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో మనకైతే అసలు అర్థం కావట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో కింద అయితే కమెంట్ చేసేసండి. నా ఒపీనియన్ అయితే నేనైతే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. మీకు ఒకవేళ రాంగ్ అనిపిస్తే కింద అయితే నాకైతే మీరు చెప్పండి, మీ పాయింట్స్ ఏ ఉన్నాయో కూడా చెప్పేసేయండి, ఏం కాదు. సో గైస్ వీడియోలోకి వచ్చేస్తే సోది లేకుండా సుత్తి లేకుండా ఒక ముక్కలో అయితే చెప్పేద్దాం. అది ఏంటంటే ఎక్కడ చూసినా అసలు ఈ న్యూస్ ఇంత ట్రెండ్ అవ్వడానికి వైరల్ అవ్వడానికి ఎవరైనా రీజన్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ మీడియా అనమాట. అఫ్కోర్స్ మనం కూడా చేస్తున్నాం, కానీ మరి మీడియా అంత అయితే కాదు. మీడియా అయితే చాలా హైప్ చేసేస్తుంది, మరి వేరే న్యూసే ఏది లేదన్నట్టు దీని మీదనే మొత్తం ఫోకస్ అయితే పెడుతుంది. గవర్నమెంట్ కూడా ఇంకా ఏది లేనట్టు ఈ కేసు మీదనే ఎక్కువ ఫోకస్ అయితే పెడుతుంది. అసలు ఎవ్వరు దీని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ గురించి అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. అతన్ని వేరే హాస్పిటల్కి పంపించి వేరే కంట్రీలో అయినా పంపించి కొంచెం తొందరగా క్యూర్ అయినట్టు చేయొచ్చు కదా. అవి ఏం చేయట్లేదు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ఇలానే కాలక్షేపం చేసేస్తున్నారు అనేసి నాకైతే అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇది. మరి మీకేమనిపిస్తుందో అయితే కమెంట్ చేసేసేయండి. సో పాయింట్గా మాట్లాడుకుందాము. ఎవరెవరి పాయింట్లు ఎలా ఉన్నాయో కూడా మీకైతే నేను క్లియర్గా చెప్తాను. మీరు ఎవరిది కరెక్ట్ ఉందో, మీరు ఎవరి సైడ్ ఉన్నారో మాత్రం చెప్పండి. ఫస్ట్ అయితే శ్రీతేజ్ తండ్రి గురించి అయితే మాట్లాడేద్దాం. చాలా మంది అయితే అంటున్నారు అనమాట, అసలు అతను ఫస్ట్ ప్రీమియర్ షోకి పిల్లల్ని తీసుకువెళ్ళడం ఆ టైంలో అవసరం అనేసి చాలా మంది అంటున్నారు. అది బయట వాళ్ళే కావచ్చు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కావచ్చు అంటున్నారు. దానికి నా ఆన్సర్ ఏంటంటే, మీరు కూడా అల్లు అర్జున్ ఫ్యానే కదా, మీరైతే ఫస్ట్ షోకి వెళ్ళాలని మీకు ఎలాంటి కోరిక అయితే ఉంటుందో తను కూడా అల్లు అర్జున్ అభిమాని కనుక తనకి కూడా వెళ్ళాలనేసి కోరిక ఉండేది కనుక వెళ్ళాడు. అంతేకాని ఇలా అవుతుందని అసలు ఊహించలేరు కదా. అంటే ఇప్పుడు తను అనుకోవచ్చు, అనవసరంగా మూవీకి వెళ్ళను, ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే అసలు నా భార్య నాతో ఉండేది, ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మా కుటుంబానికి. కానీ తను ఎంత రిగ్రెట్ అవుతున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎవరు ఏది అనుకోరు కదా ముందుగానే. అందుకే తనేమనుకుంటున్నాడు అంటే అల్లు అర్జున్ వస్తాడని వాళ్ళకి తెలియదు కదా. ఒకవేళ వస్తారని తెలిస్తే వాళ్ళు వెళ్ళకపోదునేమో. అసలు అది కూడా పాయింటే కదా. సో మీరు కూడా ఇలా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళైతే ఇలా కూడా ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ పాయింట్లో చూసుకుంటే, అల్లు అర్జున్ అయితే మేమైతే పోలీసెస్కి ఇన్ఫామ్ చేసాము, థియేటర్ మేనేజ్మెంట్కి కూడా ఇన్ఫామ్ చేసాము, వస్తున్నాం అనేసి అని చెప్తున్నారు. మరి పోలీసులు అయితే మాకేం ఇన్ఫామ్ చేయలేదు. మాకు ముందు రోజు చెప్తే మేమైతే వద్దని చెప్పేశాము, కానీ తనైతే వచ్చేసారు అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఇలా ఎవరిది కరెక్టో ఎవరిది రాంగో తెలీదు. మనకు కొన్ని క్లిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి. పోలీసు వాళ్ళు అయితే కొన్ని క్లిప్స్ అయితే రిలీజ్ చేశారు అల్లు అర్జున్ని మీద నుంచి కిందికి తీసుకొచ్చేటప్పుడు థియేటర్లో. కానీ టైం అక్కడ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ డిఫరెన్స్లోనే ఉంది. 11:32కి వీళ్ళు పైకి వెళ్తే 11:35 వరకు మళ్ళీ కిందికి వచ్చేసారు. వీళ్ళు మనకి ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, మేము చెప్పిన ఆ గంట వరకు అసలు అల్లు అర్జున్ సార్ అయితే రెస్పాండ్ అవ్వలేదు, రాలేదు అని చెప్పారు కదా. కానీ అక్కడైతే 32-35 అనే ఉంది. మరి అంత తొందరగా వచ్చేసారు. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే అల్లు అర్జున్ సార్ అయితే జాతర సీన్ వరకు అయితే ఉన్నారు, అంటే మాక్సిమం 2.5 hours అయితే ఉన్నారు అనేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. మరి అంటే ఆల్రెడీ క్లిప్స్ కూడా బయట అయితే వైరల్ అవుతున్నాయి. ఉన్నారు ఆ సీన్ వరకు అయితే. నేను తొందరగా వెళ్ళిపోయి నా సినిమా కూడా నేను చూసుకోలేకపోయాను. నేను నా ఆడియన్స్తో చూస్తే వాళ్ళు ఎక్కడెక్కడ అరుస్తున్నారు, ఎక్కడెక్కడ అరవట్లేదు నాకు తెలుస్తుంది. నా సినిమాకి అంటే ఎక్కడ హైప్ వచ్చిందో నెక్స్ట్ సినిమాలో అలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేసి నేను అలా వెళ్ళాను. అంతేకాని వేరే ఇంటెన్షన్తో అయితే కాదు అనేసి అయితే అల్లు అర్జున్ సార్ అయితే చెప్పారనమాట. ఇంకా పోలీసుల పర్సన్కి వస్తే వీళ్ళైతే అసలు ఏం చెప్తున్నారో కూడా తెలియదు. మరి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు మరి ముందే అల్లు అర్జున్ సార్ జైలుకి వెళ్ళారు కదా, మరి అప్పుడే ఇవన్నీ ఎందుకు బయట పెట్టలేదు, అప్పుడెందుకు ఇవన్నీ ఏదో లెటర్ కూడా బయట పెట్టారు కదా, అప్పుడెందుకు ఈ లెటర్ మరి పెట్టలేదు అనేది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది ఎవరికి తెలీదు. కాకపోతే ఈరోజు అయితే నిన్న అయితే అల్లు అర్జున్ సార్ వాళ్ళ ఇంటి మీద అయితే దాడి అయితే జరిగింది. రాళ్లతోని టమాటాలతోనే అయితే కొట్టారంట. అయితే వాళ్ళ పిల్లల్ని అయితే వేరే ఇంటికి అయితే పంపించేయడం అయితే
అయితే జరిగింది. వాళ్ళ ఫ్యామిలీని అల్లు అర్జున్ సార్ అయితే అల్లు అర్జున్ సార్ వాళ్ళ తండ్రి అయితే అదే అల్లు అరవింద్ గారు అయితే రెస్పాండ్ అయ్యారు. మేమైతే ఇప్పుడు చాలా సమన్వయంగా ఉంటాము. ఏది మాట్లాడము. అంతా తర్వాతే మాట్లాడతాము. ఇప్పుడు ఏది మాట్లాడలేము అనేసి అయితే తనైతే చెప్పారు. అది చాలామంది ఏమంటున్నారంటే ఈ న్యూస్ గురించి కావాలనే అల్లు అర్జున్ తన పిఆర్‌తో ఇలా తనంతట తానే తన ఇంటి మీద దాడి చేయించుకున్నారని కొందరైతే అంటున్నారు. మరి ఇది నిజమా కాదో తెలీదు. అలా ఎందుకు చేసుకుంటారు అనేసి నాకు అనిపిస్తుంది. కానీ వీళ్ళైతే జేఏసీ వర్గాలు అలా ఉంటారు కదా! వాళ్ళనమాట. వాళ్ళనైతే ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారంట. అసలు ఈ కేసు ఎటు నుంచి ఎటు పోతుందో అసలు అర్థం కావట్లేదు. ప్రాణం పోయింది వాళ్ళకి న్యాయం చేయకుండా మీరు కొట్టుకుంటే ఏమొస్తది అని నాకైతే అర్థం కావట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చాలామందైతే చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఒకళ్ళేమో అల్లు అర్జున్‌కి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకళ్ళేమో సీఎం రేవంత్ రెడ్డి సార్‌కైతే సపోర్ట్ అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ మీట్ అప్పుడు అల్లు అర్జున్ అయితే స్టేజ్ మీద ఆహ్, సి గౌరవనీయులైన అనేసి చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తు రాలేదు అన్నట్టు అసలు తను చెప్పలేదనమాట. మధ్యలో వాటర్ తాగాడు. కానీ తర్వాత అయితే చెప్పాడు. నేను వాటర్ గురించి ఆగాను. అంతేగాని నాకు పేరు గుర్తులేక కాదు అని. కానీ దాన్నైతే చాలా వైరల్ చేసేస్తున్నారు. అల్లు అర్జున్‌కి అసలు సీఎం పేరు కూడా తెలీదు. అసలు అంటే కావాలనేసి రేవంత్ రెడ్డి సార్ పేరు పలకలేకపోయాడు అనేసి అలా చాలామంది అయితే ట్రోల్ అయితే చేశారు. మరి ఇది కావాలని రేవంత్ రెడ్డి సార్ అయితే దీని మీదనే పగ పెంచుకున్నాడా? దీని వల్లనే ఈగో వల్లనే ఇలా చేస్తున్నారా? అనేసి కూడా చాలామంది అంటున్నారు. కానీ అది ఇంకా వాళ్ళిద్దరికే తెలియాలి నిజమా కాదా అనేసి అయితే. కొందరైతే ఏమంటున్నారంటే అల్లు అర్జున్ అయితే కావాలనే అబద్ధం చెప్పాడు. అంటే తనకి న్యూస్ తెలిసి కూడా తనకి నెక్స్ట్ డే తెలిసిందనేసి చెప్పాడు. ఇంకా కొంతమందైతే తనకి అహంకారం ఎక్కువ, అది దిగింది అనేసి ఇలాంటప్పుడు అలాంటి కామెంట్స్ అయితే అనవసరం అనమాట. ఎందుకంటే ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది ఉంటది. అందరూ బయటికి కనిపించినంటే మంచోళ్ళైతే ఉండరు. ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే అభిమానులు ఉన్నారో మీరైతే హీరోని హీరోలాగా చూడండి. వాళ్ళేం రియల్ లైఫ్ హీరో అయితే కాదు. నా దేవుడు అది ఇది అని అంటారు కదా! అసలు ఏం చేసాడని మీకు దేవుడు అంటున్నారో తెలీదు. ఎప్పుడైనా మీకు వాళ్ళు మా సినిమా, మా దేవుడి సినిమా అని అంటారు కదా! వాళ్ళ సినిమాకొచ్చిన లాభాలేమైనా మీకు ఇస్తున్నారా? వాళ్ళ డబ్బులేమైనా మీకు ఇస్తున్నారా? కనీసం ఫ్రీ టికెట్స్ అయినా మీకు ఇస్తున్నారా? ఇయ్యట్లే కదా! ఎందుకు మరి మీరంత ప్రేమ చూపెట్టుకుంటున్నారో అర్థం కావట్లే. వాళ్ళు కూడా అంటారు మీకోసమే మేము సినిమా తీస్తున్నాం అనేసి. అంత సీన్ లేదు. వాళ్ళైతే వాళ్ళ ప్రొఫెషన్ అది. వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళు తీస్తున్నారు. అంటే గాని మన గురించి తీస్తే మనకే కదా మనీ ఇవ్వాలి. మరి మనకెందుకు ఇవ్వట్లేదు? అదే ఆలోచించండి అంతే. ఇప్పుడు నువ్వు నీ జాబ్ ఎలా చేసుకుంటున్నావో వాళ్ళ జాబ్ అది. అంతేగాని నువ్వెందుకు వాళ్ళని ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు. నువ్వు చాలా చేస్తున్నావని మేనేజర్ నిన్నైతే నెత్తి మీద పెట్టుకోడు కదా! ఎంత నీకు ప్రయారిటీ ఇవ్వాలో అంతనే ఇస్తాడు. మరి నువ్వెందుకు సినిమా తీసినందుకు వాళ్ళని ఎందుకు అంత హైప్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎప్పుడు మనం మారాలి. వాళ్ళు కాదు. అందరిది తప్పు ఉంది. కానీ అందులో ఫస్ట్ ఎక్కువ ఎవరిది ఉందంటే ఎవరైతే మనం ప్రేక్షకులు మనదే ఎక్కువ ఉందన్నమాట. ఏదో మళ్ళీ మూవీ ఉండనే ఉండదు అన్నట్టు ఫస్ట్ డేనే ఎందుకు వెళ్ళిపోతున్నామో అర్థం కావట్లేదు. టీవీలో కూడా వచ్చేసాయి. ఫోన్‌లో వస్తాయి. తర్వాత చూసుకోవచ్చు కదా! మనం తగ్గితేనే వాళ్ళకి కూడా మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకపోతేనే వాళ్ళు కూడా ఫ్రీగా తిరగొచ్చు ఇంకా. వాళ్ళకి గూడా ఏమి ఇబ్బంది అనిపించదు. ఏమైనా ఉంటే మన మీదనే నూకేస్తున్నారు కదా! ఫ్యాన్స్ ఉంటారు. అందుకనే అలా రాలేకపోయాం ఇలా అని అంటారు. మీ గురించే సినిమా తీస్తున్నాం. మీరే మా దేవుళ్ళు అంటారే తప్ప ఏ రోజు మీరే మా దేవుళ్ళు అన్నారు కానీ ఎప్పుడైనా మనకేమైనా ఇచ్చారా? ఇయ్యలే కదా! ఏమైనా చేశారా? చేయలే కదా! సో సినిమాని సినిమాలాగా చూడండి హ్యాపీగా. అంతేగాని ఎక్కువ ప్రేమనైతే పెంచుకోకండి ఎవరి మీద. సెలబ్రిటీల మీద అయితే అస్సలే వద్దు. అది పెద్ద సెలబ్రిటీలే కావండి, చిన్న సెలబ్రిటీలు ఎవ్వరి గురించి కూడాను. వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ ది డే మనలాంటి మనుషులే అనమాట. వాళ్ళ వీడియో అయితే ఇది. మీకెవరిది రైట్ అనిపిస్తుంది, ఎవరిది రాంగ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ న్యూస్ల గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద అయితే కామెంట్ చేయండి. మన